ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు ఊహించని షాక్. లక్షల్లో జీతాలు తీసుకుంటే ఎలా, ఆ ఉద్యోగుల బిల్లులు 3 రోజుల్లో చెల్లింపులు చేస్తామని అయితే చెప్తున్నారు. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. లక్షల్లో జీతాల ఫలితాలు అందంత మాత్రమా? ఆలస్యంగా బడికి వచ్చిన సాయంత్రం ముందే ఇంటికి వెళ్తారు. ఉపాధ్యాయులతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అయితే ఈ విధంగా అంటున్నారు. మరి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు, ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రశ్నించారండి. ఆయన తణుకు ఎన్టీఆర్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలతో పోలిస్తే 10వ తరగతి ఉత్తీర్ణత శాతం ప్రభుత్వ బడులు 20% వెనుకబడి ఉన్నాయి. మరి నిష్ఠోన్నతులైన ఉపాధ్యాయులు 100% సంపాదించకపోవడానికి నిర్లక్ష్యమే కారణం. ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రం కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్తారు. సో టైం కంటే ముందే ఇంటికి వెళ్తారు అని అయితే అంటున్నారు. ఒక్కొక్కరు 50 మందిని చూడలేరా? ఒక్కో తరగతి ఉపాధ్యాయులకి సగటు 20 నుంచి 25 మంది పిల్లలే ఉంటున్నారు. ఒక వాలంటీర్లు 50 ఇళ్లను చూస్తూ ఉంటే కనీసం ఒక ఉపాధ్యాయుడు 50 మంది పిల్లలను చూసుకోలేరా? ఆ తరగతి నుంచి పిల్లలకు ప్రతి యూనిట్లో 70% మార్కులు రావాలి. పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు తక్కువగా ఉంటే తల్లిదండ్రులతో చర్చించాలి. మీకు జీతాలు ఇచ్చేది ఉచిత సొమ్ము కాదు, ప్రజలందరినీ దృష్టిలో గుర్తుంచుకోవాలి అంటున్నారు. 3 నెలలుగా జీతాలు రాకపోవడంపై ఆయన్ని కలవగా 3 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సంకేత విద్యా బోధనలకు అలాగే సూపర్వైజర్లకు రాష్ట్ర సమగ్ర శిక్షణ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వినతిపత్రం అందించారు. అనంతరం విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, బూట్లు, సంచులు నాణ్యతను పరిశీలించి నూతన పుస్తకాలను ఆవిష్కరించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటరమణ తదితరులు అయితే ఉన్నారు. సో ఈ ప్రవీణ్ ప్రకాష్ ఈ విధంగా చెప్తున్నారండి. సో జీతాలు మాత్రం లక్షల్లో, ఫలితాలు చూస్తే అంతంత మాత్రమా? ఆలస్యంగా బడికి వచ్చినా సాయంత్రం ముందే ఇంటికి వెళ్తున్నారు. ఉపాధ్యాయులతో అయితే పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అయితే మాట్లాడుతున్నారు.